రైట్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ చూద్దాం. ముందుగా వివరంగా ఉన్నటువంటి అంశాల గురించి ఒకసారి చూద్దాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం. పోలవరం డయాఫ్రామ్ వాల్ పనులకు గ్రీన్ సిగ్నల్. గుంటూరు కౌన్సిల్ సమావేశంపై ప్రతిష్టంభన. వరంగల్ జిల్లాలో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేలు. ఈ అంశాలపై హైదరాబాద్ నుంచి మా ప్రతినిధులు అజీం, ఏలూరు నుంచి భాను, గుంటూరు నుంచి రవికృష్ణ, వరంగల్ నుంచి తిరుపతి ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా హైదరాబాద్కి సంబంధించిన అంశం చూద్దాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కేటీఆర్ తప్పు చేశారు కాబట్టి విచారణ ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లించారని ఆరోపించారు. రాజకీయ కక్షతోనే కేటీఆర్పై కేసులు పెట్టారని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. నిబంధనల ప్రకారమే నిధులు ఇచ్చామని చెప్తున్నారు. ఈ కార్ రేస్తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచామని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన కేసు విషయంలో అటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మనం చూసాం ఏదైతే నిన్న ఈడీ విచారణను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదుర్కోవడం జరిగింది. సుమారు 7 గంటల పాటు కూడా ఏదైతే ఈ ఈడీ విచారణ కొనసాగింది. అయితే ముఖ్యంగా ఈడీ విచారణలో కూడా కొనసాగేటువంటి అంశాలు ప్రధానంగా చూసినట్టయితే ఏదైతే అటు క్యాబినెట్ ఆమోదం కావచ్చు, అలాగే ఆర్థిక శాఖ అనుమతి కావచ్చు, అలాగే హెచ్ఎండిఏ ముఖ్యంగా చూసినట్టయితే హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి పాలక మండలి అనుమతి ఉందా లేదా, లేకుండా ఎలా నిధులు మళ్లించారు, విదేశీ పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు, ఎలాంటి లావాదేవీలు జరిగిన అంశాలపైనే ఏదైతే ప్రధానంగా కేటీఆర్కి సంబంధించినటువంటి ఈ ఫార్ములా కార్ రేస్ ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రిగా కేటీఆర్ చేసినటువంటి ఏదైతే ఈ ఫార్ములా కార్ రేస్ సంబంధించినటువంటి అంశంపై ఎక్కువగా ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతుందని మనం చెప్పడం ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కేటీఆర్ ఈడీ విచారణ అనంతరం కూడా బయటికి వచ్చి మీడియాతో మాట్లాడుతూ కూడా ఏదైతే ఈ సంబంధించి ఈడీ విచారణకు సంబంధించి తన పైన 10 కోట్లు ఖర్చు అవుతుంది. ఏదైతే విచారణకు సంబంధించి పోలీసు వ్యవస్థ కావచ్చు, అలాగే ఈడీకి సంబంధించిన అధికారుల వ్యవస్థ కావచ్చు, ఓవరాల్గా ఈ ఈడీ విచారణకు సంబంధించి 10 కోట్లు ఖర్చు అవుతుంది. అదే నాకు ఎక్కువ బాధను కలిగిస్తుంది. ఏదైతే ఈ 10 కోట్లు ఒక 500 మందికి ఇచ్చుంటే ఒక రైతు రుణమాఫీ అయ్యేది, అలాగే ఒక 2500 మందికి ఇచ్చుంటే పెన్షన్ కూడా పూర్తి అయ్యేది. సో వేస్ట్గా ఒక ధనాన్ని వృధా చేస్తున్నారు. ఇదే నాకు అత్యంతగా బాధ కలిగిస్తుందని చెప్పి అటు కేటీఆర్ చెప్పడం జరిగింది. దీంతో పాటు ఆయన ఒక సవాల్ని కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి విసరం కూడా జరిగింది. ఏదైతే నార్కో టెస్ట్కి సంబంధించి లైవ్ డిటెక్టర్ టెస్ట్కి సంబంధించి కూడా రావాలని చెప్పి ఎవరు ఏ తప్పు చేశారో తెలుస్తుందని కూడా తను చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను ఎక్కడా కూడా పట్టుబడినటువంటి దొంగను కాదు, కేవలం ఆరోపణలు ఎదుర్కొంటున్నా. ఈ ఆరోపణలలో కూడా నేను ఖచ్చితంగా ఏదైతే న్యాయస్థానంలో పోరాటం చేస్తాను, న్యాయ వ్యవస్థలపై నాకు పూర్తి నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థలను పోరాటం చేసి నా మచ్చను నేను తొలగించుకుంటానని చెప్పి చాలా ధీమాగా చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. అయితే ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఈ కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి మాట్లాడుతూ కూడా కేటీఆర్ తప్పు చేశాడు కాబట్టే ప్రభుత్వ సంస్థలపైన రాజ్యాంగం పైన నమ్మకం లేదు కాబట్టి కేటీఆర్ లైట్ డిటెక్టర్ కావాలని చెప్పి కోరుతున్నారు. లేదంటే కేటీఆర్ అసలు ఈ అంశానికి ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధము లేదు. సో ఈ నిర్ణయంలో లైట్ డిటెక్టర్ కావాల్సిన అవసరం తనకు లేదు. ముందుగా మీరు గతంలో కూడా ఏదైతే నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించినటువంటి విషయంలో కూడా రావాలని చెప్పి మేము కోరడం జరిగింది, సవాల్ విసరడం కూడా జరిగింది, కానీ మీరు ఎప్పుడూ రాలేదు. సో ఇప్పుడు మీరు ఏదైతే ఈ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం మీకే ఉంది. అటు వైట్ కాలర్కి సంబంధించి నార్కోటిక్ డ్రగ్ టెస్ట్ కావచ్చు, అలాగే ఈ లైట్ డిటెక్టర్ టెస్ట్ కావచ్చు, అన్నీ మీకు అవసరమైనటువంటి టెస్టులు మాత్రమే, ఇటు కాంగ్రెస్కి అవసరం లేదు. ఎందుకంటే అసలు ఈ కేసులకు సంబంధించి ఎలాంటి ఏదైతే టెస్టులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ ఫార్ములా రేసు కార్ సంబంధించిన విషయంలో అవినీతి జరిగింది, ఏదైతే నిధులు మళ్లించబడ్డాయి, నిబంధనలకు విరుద్ధంగా మళ్లించబడ్డాయి అనే ఒక అంశం తెర మీదకి వచ్చింది. కాబట్టి అటు ఏసీబీ కావచ్చు, ఏసీబీ కేసును ఆధారంగా చేసుకొని ఇటు ఈడీ కావచ్చు, 2 సంస్థలు కూడా మిమ్మల్ని విచారణ చేయడం జరిగింది. మరి అలాంటి విచారణలో భాగంగా నిజమని తేలితే శిక్ష ఎవరికైనా తప్పదు. ఎందుకంటే చూస్తున్నట్టయితే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ చేసిందంతా కూడా అవినీతి. ముఖ్యంగా చూసినట్టయితే కేసీఆర్ కుటుంబం అంతా కూడా అవినీతి పర్లేని కూడా కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటూ వచ్చారు. అటు చెల్లె కవిత లిక్కర్ స్కామ్లో ఇరికారు, అలాగే ఈ ఫార్ములా కేసు నిధుల మళ్లింపులో కేటీఆర్ ఉన్నారు, అలాగే చూసినట్టయితే హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులో ఉన్నారు, అటు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కాళేశ్వరంకి సంబంధించిన అవినీతి కేసులో ఉన్నారు. సో ఇలా కుటుంబం అంతా కూడా అవినీతి పరంగానే ఇరుక్కుపోయి ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తాము చేసిన తప్పును త్వరలోనే బయటపడ్డ వెంటనే శిక్షించక తప్పదని చెప్పి కూడా అటు కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈరోజు కేటీఆర్ కూడా మరొకసారి మాట్లాడుతూ కూడా ఏదైతే సంబంధించి కేవలం కాంగ్రెస్ కక్షపూరితంగా మాత్రమే తనపైన కేసులు పెడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి సంవత్సర పాలనలో పూర్తిగా వైఫల్యం చెందింది. ముఖ్యంగా ఈ రైతు భరోసా కావచ్చు, అలాగే రైతు కూలీలకు సంబంధించిన ఇస్తారని చెప్పినటువంటి అంశాల హామీలో కూడా కాంగ్రెస్ మాట తప్పింది. 6 గ్యారెంటీలు కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోయింది. 6 గ్యారెంటీల్లో
గ్యారంటీ కూడా చేయలేని చెప్పి కూడా కేటీఆర్ గారు విమర్శించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో రాజకీయంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో మాటల యుద్ధం గట్టిగానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే భూ కబ్జాలు ఎక్కడవడం, ముఠాలు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ముఠాలుగా తయారయ్యాయని కూడా చెప్తున్నారు. దాంట్లో 6 పేర్లు చిట్చాట్ చేసుకుంటూ కూడా ఏదైతే కొండల్ రెడ్డి, అలాగే తిరుపతి రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఏవి రెడ్డి, రోహిన్ రెడ్డి వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో భూ కబ్జాలు చేస్తూ ముఠాలుగా ఎదిగారని చెప్పి కూడా కేటీఆర్ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈడీకి సంబంధించిన విచారం అంటే ఈ ఫార్ములా రేస్ కారుకు సంబంధించినటువంటి కేసు విషయంలో ఖచ్చితంగా నేను న్యాయ పోరాటం చేస్తాను. ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉన్నా, ఎన్ని సమాధానాలు చెప్పాల్సి ఉన్నా, ఎంతసేపు చెప్పాల్సి వచ్చినా కానీ సమాధానాలు చెప్పి తీరుతాను. సో ఇందులో నాకు ఎలాంటి అనుమానం లేదు. కానీ నా పైన ఖర్చు చేసేటువంటి పైసలు ఏవైతున్నాయో వృధా ఖర్చు చేస్తున్నారు. నేను ఈ ఫార్ములా రేసుకు సంబంధించిన ఒక బ్రాండ్ ఇమేజ్ని హైదరాబాద్కి తీసుకొచ్చాను. అంతర్జాతీయ స్థాయిలో ఇమేజ్ని తీసుకురావడం జరిగింది. ఇమేజ్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దెబ్బతీసింది. దెబ్బతీయడంతో పాటు రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా ఏదైతే గండి కొట్టిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఫార్ములా కేసు రేసు సంబంధించిన విషయంలో నిబంధనలకు ఏదైతే అగ్రిమెంట్ సంబంధించినటువంటి రద్దు చేసింది. రద్దు చేసిన తరంలో 600 కోట్లు రాష్ట్రానికి నష్టం వాటిల్లింది తప్ప తన వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. ₹1 కూడా ఎక్కడ వృధా కాలేదు, అవినీతి జరగలేదు. ఏదైతే మంత్రిగా ఉన్నప్పుడు ఆ పరిమితికి సంబంధించినటువంటి దాని ప్రకారమే ఏదైతే ఇవన్నీ ఈ ఫార్ములా కార్ రేసుకు సంబంధించినటువంటి అనుమతులు అన్నీ ఇవ్వడం జరిగింది, నిధులు మళ్లింపడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఎలాంటి అవినీతి కానీ ఎక్కడ కూడా ఏం జరగదని చెప్పి అటు కేటీఆర్ చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇప్పుడు ఈరోజు చేసినట్టు రైతు దీక్ష పైన కూడా కాంగ్రెస్ నాయకులు పూర్తిగా విమర్శించారు. ఏదైతే రైతు భరోసా కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుంది, సో మేము దీక్ష చేసినందుకే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగానే చేస్తున్నారు తప్ప వేరే రకంగా ఎలాంటి అవకాశం లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ ఇస్తాం. ఈ నెల 26వ తారీఖు నుంచి రైతు భరోసాకు సంబంధించిన అంశము, అలాగే కూలీలకు సంబంధించినటువంటి ఆత్మీయ భరోసా అంశం కూడా 12,000 ఎలా అయితే రైతులకు ఇస్తున్నారో అలాగే రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తున్నాం. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా ఎవరిని విస్మరించలేదు. ప్రతి ఒక్క వర్గానికి సంబంధించిన న్యాయం చేస్తుంది. అలాగే హౌసింగ్ సంబంధించిన విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విస్మరించింది. ఇలా అనేక విషయాలను బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విస్మరించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతిదీ కూడా సక్రమంగా ప్రతి ఒక్క వర్గానికి చెందేలాగా అందిస్తున్నాము. కేటీఆర్ తాను చేసినటువంటి అవినీతి ఎక్కడ బయటపడుతుందో, తాను చేసినటువంటి ఈ కార్ ఫార్ములా రేస్లో తాను ఇచ్చినటువంటి నిబంధనలకు విరుద్ధంగా మళ్ళించినటువంటి విదేశీ పెట్టుబడులకు సంబంధించిన విషయం ఎక్కడ బయటకు వస్తుందో, ఎప్పుడు జైలుకు పోతారా అనే ఒక టెన్షన్లోనే కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా చూసినట్లయితే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య అయితే మాటల యుద్ధం ఈ ఫార్ములా కారుకి సంబంధించి గట్టిగానే కొనసాగుతుంది. మరి ఇది ఎలా ఉండబోతుందో కూడా చూడాల్సి ఉంటుంది. చందు. రైట్ అజీమ్, థ్యాంక్ యూ.